ఎదుగుదాడి హోంమంత్రి ఇరకాటంలోని నెల్లూరు జిల్లాది కదా. అంటే లేడీ డాన్ అంటే నిజంగా ఇందాక ఎవరు పాత్రికేయ మిత్రులు మాట్లాడుతున్నారు నెల్లూరు నుంచి. టీకపుల తుఫాన్ లాగా ఆమెకు అంత సన్నివేశం లేదు, అంత పెద్ద డాన్ అవన్నీ కాదు. కొన్ని వ్యవహారాలు నడపడము, ప్రభావం చూపడం ఇవన్నీ జరిగిన మాట నిజమే. ఆమె ఈ దిశ యాప్ను ఆధారం చేసుకొని చేస్తున్న పనులు, అంతకుముందు వెలుగులో ఉండటం, ఇటువంటి సమయంలో చాలా ఆసక్తికరంగా ఆమె జైల్లో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఒక ఖైదీని ప్రేమించటం, ఇది ఒక తమిళ సినిమాలో ఉంటుంది ఇది వాస్తవంగా. సో అదైన తర్వాత అతను కూడా వాళ్ళ ఫాదర్ కూడా అక్కడ అందరికీ తెలిసిన మనిషే. అతను చిన్నగా నాయకుల వెంట తిరుగుకుంటూ కొంచెం దందాలు లేకపోతే ఇవి చేసుకుంటూ అలా నిలదొక్కుని కొంచెం పేరు అవి తెచ్చుకున్నాడు. ఆయన అనేక మంది ఉపయోగించుకున్నట్టు కనిపిస్తుంది. ఒక హత్య కేసులో ఉన్నాడు. ఆ హత్య కేసుకు సంబంధించిన కూడా చాలా వాద వివాదాలు అన్నింటిలో ఉన్నట్టు అవి నడుస్తూ ఉంటాయి. కానీ చాలా ఏళ్ళుగా ఇప్పటికి జైల్లో ఉన్నాడు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా 2 సార్లు బయటకు వచ్చాడు పెరోల్ మీద. ఈ అమ్మాయి బయటే ఉంది. వాస్తవంగా ఈసారి వచ్చిన పెరోల్లో పెళ్లి చేసుకుంటామని వాళ్ళు కార్డు కూడా ముద్రేసుకున్నారంట. రేపు ఒక తేదీ 13 ఎప్పుడో పెళ్లి చేసుకుంటామనే ఒక ప్రచారం కూడా జరిగినట్టుంది. ఈ సమయంలో హఠాత్తుగా ఈ పెరోల్ ఎలా వచ్చిందని ఒక ప్రశ్న మొదలైంది. ఈ పెరోల్ కోసం పెట్టుకున్న దరఖాస్తు మీద అంతకుముందు 6 సిఫార్సు చేశారు ఎమ్మెల్యేలు. ఇప్పుడు దీని మీద కూడా 2 సంతకాలు చేశారు. సో అనిత హోంమంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె మామూలు రొటీన్గా 2 ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు ఆమె మామూలుగా సంతకం చేసేది తప్ప పెద్ద ప్రత్యేకమైన తెలిసి లేకపోతే ఈయనకే ఇవ్వాలని ఆమెకేమీ అలాంటి ఉండి కాదు. మామూలు రొటీన్లో చేసిన సంతకంలో అధికారులు ఒక అధికారి, నిజంగా తెలుగు ఆయన కూడా కాదు, అధికారి వల్ల అతను బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అతను బయటికి రావడం కొంతమందికి ఇష్టం లేదు. అతను బయటకు వస్తే అతనితో పాటు చాలా సంబంధాలు, చాలా లింకులు ఉన్నటువంటి వాళ్ళు దీన్ని రాజకీయ వివాదం చేశారు. అతన్ని బయటికి రాకుండా చేసి తమను తాము కాపాడుకోవాలని వాళ్ళు చూస్తున్నారు. ఇది ఇక్కడ ఆరోపణ. ఈరోజు జూపూడి ప్రభాకర్ రావు వైసీపీ నాయకుడు, ఆయనేమో అసలు అతను తెలుగుదేశానికి సంబంధించిన వాడు, మాకేమి ఇది లేదు, మీరు కావాలని మీ తగాదాల మధ్యలో మాకు అది అంటగడుతున్నారు, హోమ్ మినిస్టర్కి తెలియదా, హోంశాఖ ద్వారా కదా వస్తుందని వాళ్ళు. ఇంకోటి మీరు గమనిస్తే వర్మ, పవన్ కళ్యాణ్ అప్పుడెప్పుడో పీఠాపురంలో అన్నప్పటి నుంచి, తిరుపతి అప్పటి నుంచి ఏదో ఒక విధంగా హోంశాఖ మంత్రి, హోంశాఖ లేకపోతే ఆమె వారి దృష్టికి వచ్చాయా లేదా, ఇలాంటి వివాదాలు అయితే హోంశాఖ చుట్టూ కొంచెం ఎక్కువగా జరుగుతున్నాయి. నెల్లూరులో వరుసగా అనేక వివాదాలు వచ్చాయి. ఇప్పుడు అక్కడ ఉన్న మంత్రులు వాళ్ళలో చాలామంది వైసీపీలోకి వెళ్ళి మళ్ళీ తెలుగుదేశంలోకి వచ్చినటువంటి వాళ్ళు. ఇందాక నేను చెప్పిన అచ్చెన్నాయుడు లాంటి కేసు ఒకటి నెల్లూరులో కూడా ఉంది. దాని తర్వాత తగు సమయం వచ్చినప్పుడు మనం మాట్లాడవచ్చు. కానీ ఈ విషయంలో హోంమంత్రి కూడా ఆమె నిన్న మాట్లాడారు. మాట్లాడిన తర్వాత హోంమంత్రి స్పెసిఫిక్గా ఆర్డర్ పంపించారు. ఎవరు అసలు ఈ లేడీ అని వివరాలు అన్నీ కూడా తెలియజేసి తగు చర్య తీసుకోండి అని. సో ఆ అమ్మాయి నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ నన్ను ఏదో ఈ మత్తు పదార్థాలు గంజాయి ఇలాంటి కేసులో ఇరికించబోతున్నారు, నన్ను మీరే కాపాడండి అనే పద్ధతిలో అదిగో అది ఉందా ఆ వీడియోలో ప్రెస్ వాళ్ళందరూ నన్ను కాపాడండి, నన్ను ఇక్కడ అక్రమంగా నన్ను నిర్బంధించేసి ఉన్నారు, ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను, వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు, ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు, నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులు ఏందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు, నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు, నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడాలి. సో ఇలా ప్రెస్ వాళ్ళకు ఆమె ఒక ఇది విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో కూడా ఉంది. సో ప్రెస్ వాళ్ళు చెప్పిన సమాచారమే నేను మీకు, ప్రెస్ వాళ్ళు అంటున్నటువంటి విషయాలు ఇవి. అయితే ఆ గంజాయి పెడతామంటున్నారని ఆమె ఇందులో చెప్తూ ఉన్నారు. సో పోలీసులు అయితే గంజాయి పెట్టినట్టు లేదు. ఇప్పుడు ఆమె మీద మామూలు కేసులే 2 పెట్టారు. కానీ ఈ హోమ్ మినిస్టర్ ఉత్తర్వు పంపించినందువల్ల ఆమె మీద పెట్టారు. హోమ్ మినిస్టర్ ఏమో తన మీదకి అందరూ ఈ చక్రం తిప్పుతున్నారు కాబట్టి ఆమె మీరు నేరుగా విచారించి ఏముందో దాని ప్రకారం చేయండి అని ఆమె చెప్పారంటున్నారు.
మొత్తానికి ఇది టీ కప్పుల తుఫాన్ లాగా నెల్లూరు రాజకీయాలను అయితే ఒక చిన్న కుదిపేసింది. మీడియా మీద కూడా స్థానిక విలేకరులు మీడియా వాళ్ళు ఫిర్యాదు చేస్తున్నారు. అది పూర్తి వివరాలు తెలియకుండా ఇక్కడ ఏదో చాలా పెద్ద ఈమె అంతా అయిపోయింది వీళ్ళు అన్నంతగా చెప్తున్నారు. కొన్ని వాస్తవాలు స్థానికంగా నాయకులు వాళ్ళ పాత్ర ఇవన్నీ కూడా కొంచెం బయటికి రావాల్సిన అవసరం ఉందంటున్నారు. బహుశా హోంమంత్రి ఎలాగో రంగంలోకి వచ్చారు కాబట్టి ఈ విషయాలు కూడా తెలుసుకొని ఇలాంటి వాటికి తక్కువగా అవకాశం ఉండే విధంగా చేస్తే చాలా మంచిది. ఉంటారేమో జైళ్ళలో ఉన్న వాళ్ళని కూడా అప్పటికప్పుడు చేసేవాళ్ళు. ఇంకొకటి కూడా అన్నారు వాళ్ళు, ఇప్పుడు కొన్ని ఆయన రొమాంటిక్ ఫోజుల్లో ఉన్నవి వీడియోలు కొన్ని తిరుగుతున్నాయి. అవన్నీ మామూలుగా తీసినవే, అవి ఆసుపత్రిలో బయట తీసినవే. అవేమో చాలా నిగూఢ సన్నివేశాల్లాగా చూపిస్తున్నారు, అవి ఓపెనే. ఇవి అంటే ఫ్యాక్ట్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నట్టున్నాయి. కానీ నెల్లూరు రాజకీయాల్లో మటుకు చాలా ఎత్తులు పై ఎత్తులు పాచికలు నడుస్తున్నాయి అనేది మటుకు చాలా నిజం. తెలుగుదేశం నుంచి వైసీపీకి వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నందువల్ల ఈ రెండు చోట్ల సంబంధాలు చేసుకునే ఒక మల్లగుల్లాలు కూడా పడుతున్నట్టు కనిపిస్తుంది. మీరు ఇందులోనే కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా బయటకు వచ్చాడు. ఉదాహరణకు నాకు బెయిల్ వచ్చాక కూడా 2 రోజుల పాటు కొన్ని గంటల పాటు బయటికి రానికుండా ఆపి ఆలస్యం చేసి మరీ పంపిస్తున్నారు. అయితే అందరూ వైసీపీ వాళ్ళే ఉన్నారు లోపల, నాకేమి ఇబ్బంది లేదు. మామూలుగా బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడరు, శుభాకాంక్షలు చెప్పి వెళ్తారు, కృతజ్ఞతలు చెప్పి. ఆయన మాత్రం జైల్లో అంతా నా వైసీపీ దోస్తులతో నేను బాగా కాలం గడిపాను, నేను చూస్తాను ఈ పద్ధతిలో బయట ప్లే చేయండి. జైల్లో ఉండి ఈరోజు విడుదల కావడం జరిగింది. అంటే సాధారణంగా నేను నిన్ననే విడుదల కావాల్సి ఉంది. ఎందుకంటే సోమవారం నాడే ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం జరిగింది. సోమవారం మధ్యాహ్నానికల్లా హైకోర్టు మంజూరు చేసినటువంటి బెయిల్ నెట్లో కూడా రావడం జరిగింది. సాధారణంగా ముందు రోజు హైకోర్టు బెయిల్ ఇస్తే తెల్లవారి ఆ బెయిల్ ఉత్తర్వులు రావడంలో హైకోర్టు నుంచి జాప్యం అయితే తప్ప, లేకపోతే ఖచ్చితంగా బెయిల్ వచ్చి ఉండాలి. మరి కారణాలేమో నాకు తెలియదు, నేను జైల్లో ఉన్నాను కాబట్టి. నిన్న సాయంకాలం విడుదల వాయిదా పడింది. అయితే నిన్న పాపం నా కోసం జనం వచ్చారు, ఈరోజు కూడా అదే జనం మరలా రావడం జరిగింది. నాకున్నటువంటి ఆస్తి ఈ జిల్లా ప్రజలు, ప్రత్యేకించి సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి కుటుంబాలు, వన్నె తరగనటువంటి వాళ్ళ ప్రేమ అభిమానాలు. ఈరోజు ఈ కేసును గురించి ఎక్కడా మాట్లాడకూడదు అనేటువంటిది హైకోర్టు విధించినటువంటి నిబంధన, షరతు. కాబట్టి ఆ షరతులు నెల్లూరు రాజకీయాలు మంచి రసవత్తరంగా డాన్లు ప్లాన్లు అన్న పద్ధతి, మైన్లు ఎలాగో ఉన్నాయి కదా, క్వాజ్ మైన్లు అలా నడుస్తున్నాయి అన్నమాట. ఐ థింక్ హోంమంత్రి మీద టార్గెట్ కూడా వచ్చింది కాబట్టి ఒకరి మీద ఒకరు అనుకుంటున్నారు కాబట్టి దీని పూర్తి వివరాలు బయటికి రావడానికి ప్రభుత్వం ఒక వైఖరి తీసుకోవటం, హోంశాఖ కూడా మరింత వివరాలు వెల్లడించడం చాలా మంచిది. సార్ సాక్షి వర్సెస్ TV5 అసలు ఏంటి మీడియాల మధ్య వారు? మీడియా యుద్ధం, మీడియాలో పోలరైజేషన్, మీడియా విభజన అయిపోయింది, విభజిత మీడియాగా మారింది. నేను ఉదయాన్నే చూస్తున్నాను, వీళ్ళేమో మా చైర్మన్, టీటీడీ చైర్మన్ సాక్షి సంగతి మేము తేలుస్తామా అడ్వకేట్తో కూడా మాట్లాడిస్తున్నారు. కావాలని ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో కథనాలు రాస్తున్నారు. అవన్నీ ఎక్కువ టీటీడీ, నిజానికి ఛానల్ యుద్ధం కాదు అది.